హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక అరటి ఆకు అవసరానికి అన్నదానం చేసినందుకోసం దొంగతనం చేసినందుకు ఎంతటి శిక్ష పడిందో వినండి. ఒక ఊరిలో ఒక పుణ్య దంపతులు నిరంతరం 30 సంవత్సరాల పాటు వారి ఇంటికి వచ్చి అమ్మా ఆకలి అని అడిగిన ప్రతి ఒక్కరికి లేదు అని అనకుండా కడుపు నిండుగా భోజనం పెట్టి పంపించేవారు. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఒక వృద్ధ సన్యాసి వాళ్ళ ఇంటి తలుపు తట్టి, అమ్మా, ఈ సమయంలో ఎవరింటికి వెళ్ళినా భోజనం లేదని చెప్తున్నారు, కానీ అలా లేదని చెప్పిన ప్రతి ఒక్కరూ మీ ఇంటిలో తప్పకుండా భోజనం దొరుకుతుందని మాత్రం చెబుతున్నారు. అమ్మా అన్నపూర్ణ, ఆకలిగా ఉంది, భిక్షాందేహి అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు, అయ్యా, మీ ఆకలి బాధను నేను అర్థం చేసుకోగలను, కానీ మాకు ఒక పావు గంట సమయం ఇవ్వండి, ఇప్పుడే భోజనాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. అయితే ఆ వృద్ధ సన్యాసి, తల్లి, నేను కంచంలో భోంచేయను, నాకు భోజనాన్ని ఆకులో వడ్డించండని, అది నా నియమం తల్లి అని చెప్తాడు. సరే అని చెప్పి భోజనం సిద్ధం చేసి ఆకు కోసం ఇల్లంతా వెతుకుతారు, కానీ ఒక్క ఆకు కూడా ఇంట్లో ఉండదు. పైగా ఆ సమయంలో ఒక అంగడి కూడా ఉండదు. ఏం చేద్దామని ఆలోచిస్తుండగా పక్కింటి వారి అరటి చెట్టు గాలికి వాలిపోయి వేళ్ల పెరట్లోకి వచ్చి ఉంటుంది. అది గమనించి భార్యాభర్తలిద్దరూ వెంటనే పెరట్లోకి వెళ్ళి ఒక పెద్ద అరిటాకు కోసుకొని, ఆ సమయంలో ఆ చెట్టు గల్లా పక్కింటి వారికి చెప్పడం కుదరదు కాబట్టి రేపు ఉదయం ఎలాగైనా చెప్పుకుందామని ఆ అరటి ఆకులో ఆ వృద్ధ సన్యాసికి భోజనం పెట్టారు. ఎంతో తృప్తిగా భోంచేసిన ఆ సన్యాసి వీళ్ళని దీవించి వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత ఈ దంపతులిద్దరూ అరిటాకు కోసిన విషయమే మర్చిపోయి పక్కింటి వారికి చెప్పడం కూడా మర్చిపోతారు. అలా వాళ్ళు బ్రతికున్నంత కాలం ఎంతో మందికి, పేదలకు, సన్యాసులకు ఆకలి అన్న వారందరికీ ఆకలి తీర్చి అన్నదానం చేసి కొంతకాలం తర్వాత ఆ ఇద్దరు దంపతులు ఒకేసారి మరణించి ముందుగా యమలోకానికి చేరుతారు. వీరిని ఎంతో సాదరంగా ఆహ్వానించిన యమధర్మరాజు ఉన్నత ఆసనాన్నిచ్చి కూర్చోబెట్టి, మీరిద్దరూ ఎంతో పుణ్యం చేసుకున్న పుణ్య దంపతులు, ఆకలి అమ్మ అని అన్నవారందరికీ ఆకలి తీర్చారు. అయితే మీరు చేసుకున్న పుణ్యంలో ఒక చిన్న పాపం మాత్రం మిగిలిపోయింది. మీరు చేసిన పాపం పక్కింటి వారి అనుమతి లేకుండా వారి అరటి చెట్టు ఆకును దొంగిలించి మీ ఇంటికి వచ్చిన వృద్ధ సన్యాసికి భోజనం పెట్టడమే. ఈ చిన్న పాప ఫలాన్ని ఇప్పుడే అనుభవిస్తారా, లేక పుణ్యఫలాన్ని అనుభవించిన తర్వాత పాప ఫలాన్ని అనుభవిస్తారా అని యమధర్మరాజు అడుగగా, అది విన్న ఆ దంపతులు ఎంతో బాధపడి ముందుగా పాప ఫలాన్నే అనుభవిస్తామని చెప్పగా, వెంటనే వారిని భూలోకంలో 2 చేతులు లేని వారిగా పుట్టిస్తాడు యమధర్మరాజు. వారిద్దరూ ఆ జన్మలో కూడా భగవంతుని సేవని విడిచిపెట్టకుండా ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి తిరిగి స్వర్గానికి చేరుకుంటారు. ఎంతో పుణ్యం చేసినా కూడా ఒక్క అరిటాకు దొంగతనం కావాలని చేయకపోయినా వారికి 2 చేతులు లేని జన్మను అనుభవించి దానిని జీవితకాలం అనుభవించారు. అసలు పుణ్యమే చేయకుండా, దానమే చేయకుండా దొంగతనాలు, పాపాలు చేసేవారికి ఎలాంటి జన్మ ఉంటుందో ఆలోచించండి మిత్రమా కొంచెం. ధన్యవాదాలు. జై హింద్. మళ్ళా రేపు ఒక మంచి వీడియోతో, మంచి విషయంతో కలుసుకుందాం.